ఎపిసోడ్ పాండురాజు మరణంతో చాలా విషాదాంతంగా ముగిసింది. అడవిలో ఆనందలైన ఆ 5 చిన్నారుల పరిస్థితి ఏంటి, వారు హస్తినాపురానికి ఎలా చేరుకున్నారు, కేవలం ఆ 6 రాకతో కురువంశ చరిత్రను ఎలా మార్చేసింది, వ్యాసభారతంలోని లోతైన విషయాలతో ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పాండురాజు మరణించాక శతశృంగ పర్వతాల మీద ఉన్న ఋషులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కురువంశ వారసులైన ఈ పిల్లలు అడవిలో ఉండటం ధర్మం కాదు, వీరిని హస్తినాపురానికి చేర్చాలని నిర్ణయించుకున్నారు. వందలాది మంది ఋషులు కుంతిదేవిని 5 పిల్లలను తీసుకొని హస్తినాపురానికి బయలుదేరారు. వారు నగర పొలిమేరలకు రాగానే హస్తినాపురం మొత్తం స్తంభించిపోయింది. వేల సంఖ్యలో ప్రజలు ఈ అద్భుతాన్ని చూడడానికి వచ్చారు. ఆ సమయంలో ఎవరి మధ్య భేదాభావం లేదు. భీష్ముడు, సోమదత్తుడు, బాహ్లికుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, సత్యవతీదేవి, కాశీరాజు కూతుళ్ళు, గాంధారి, దుర్యోధనాది ధృతరాష్ట్రుని కుమారులు అందరూ అక్కడికి వచ్చారు. అందరూ ఆ మహర్షులకు నమస్కరించి కూర్చున్నారు. గుంపులోని కోలాహలం తగ్గిన తరువాత భీష్ముడు ఋషులను సత్కరించి తమ రాజ్యం యొక్క కుశల సమాచారాన్ని తెలియజేశాడు. కురువంశపు పెద్దలారా, పాండురాజు అడవిలో ముని శాపం వల్ల మరణించాడు. అతని భార్య మాద్రి సహగమనం చేసింది. కాని పాండురాజు వారసత్వం అంతరించిపోలేదు. ఇక్కడ ఉన్న ఈ 5 బాలురు పాండురాజు పుత్రులు. వీరు ధర్మ, వాయు, ఇంద్ర మరియు అశ్విని దేవతల అంశతో జన్మించారు. శతశృంగ పర్వతాల మీద పెరిగిన ఈ రాజకుమారులను వారి తల్లి కుంతిదేవిని మీకు అప్పగిస్తున్నాం. వీరికి రావాల్సిన రాజాధికారాన్ని, గౌరవాన్ని ఇచ్చి రక్షించవలసిన బాధ్యత మీదే అని ఆ ఋషులు అంతర్ధ్యానమైపోతారు. అప్పుడు భీష్ముడు కుంతీదేవి దగ్గరికి వచ్చి, కుంతి, ఎంత కష్టం వచ్చింది తల్లి. హస్తినాపుర స్వర్ణయుగాన్ని తెచ్చిన నా పాండురాజు ఇలా అడవిలోనే కలిసిపోయాడా? నాయన ధర్మరాజా, భీమ, అర్జున, నకుల సహదేవులారా రండి, ఇది మీ తండ్రి ఇల్లు. కురు సామ్రాజ్యం మీకోసమే వేచి చూస్తుంది అని భీష్ముడు ఎంతో బాధతో వారితో అంటాడు. అప్పుడు కుంతీదేవి ఏడుస్తూ, పితామహ, పాండురాజు లేని ఈ హస్తినాపురం మాకు శూన్యంలా కనిపిస్తుంది. కానీ ఈ బిడ్డల భవిష్యత్తు కోసం మీ నీడలో వీరిని పెంచాలని ఇక్కడికి వచ్చాను. భర్తను కోల్పోయిన నాకు తండ్రి లేని ఈ బిడ్డలకు ఇక మీరే దిక్కు అని భీష్ముడితో అంటుంది. వీరి మాటలు విన్న ధృతరాష్ట్రుడు విదురునితో, విదురా, నా తమ్ముడు పాండురాజు మరణ వార్త నా గుండెను ముక్కలు చేస్తుంది. వాడు నా కళ్ళుగా ఉండి ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. ఇప్పుడు ఆ కళ్ళు మూతపడ్డాయి. కుంతి, నీ బిడ్డలు నా బిడ్డల కంటే ఎక్కువే. వారికి ఎలాంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను. భీష్మ పితామహుల పర్యవేక్షణలో వీరు గొప్ప వీరులుగా ఎదుగుతారు అని తమ్ముడు మరణానికి అని ధృతరాష్ట్రుడు ఎంతో బాధతో అంటాడు. ధృతరాష్ట్రుడి బాధను చూసిన విదురుడు, మహారాజా, దుఃఖం వీడండి. పాండవుల రాక హస్తినాపురానికి శుభసూచకం. కానీ ఈ నిమిషం నుండి కురువంశంలో కొత్త శకం మొదలైంది. సోదరభావంతో ఈ పిల్లలందరూ కలిసి మెరగాలని ఆశిద్దాం అని విదురుడు ధృతరాష్ట్రుడితో అంటాడు. వ్యాసభారతం ప్రకారం ఋషులు పాండురాజు మరియు మాద్రిల అస్థికలను హస్తినాపురానికి తీసుకొని వచ్చారు. భీష్ముడు మరియు ధృతరాష్ట్రుడి పర్యవేక్షణలో గంగానది తీరంలో అత్యంత వైభవంగా అంత్యక్రియలు జరిగాయి. శ్రాద్ధకర్మలు అయిపోయిన తర్వాత పాండురాజు కుటుంబ సభ్యులందరూ దుఃఖంతో మునిగిపోయారు. తన మనవడి మరణంతో దుఃఖంతో సత్యవతీదేవి పిచ్చిదానిలా అయిపోయింది. వ్యాస మహర్షి తన తల్లి దుఃఖద్వేగాన్ని చూసి, అమ్మా, సుఖపడే రోజులు గడిచిపోయాయి. రానున్నవి మరింత చెడ్డ రోజులు. రోజు రోజుకి పాపం పెరిగిపోతుంది. భూమి తన యవ్వనాన్ని కోల్పోతుంది. మోసం, వంచన, దోషాలు, వీటికే జయం లభిస్తుంది. ధర్మం, కర్మ, సదాచారం ఇవి అంతమైపోతున్నాయి. కౌరవులు చేసే అన్యాయంతో చాలా పెద్ద వినాశనమే దాపరిస్తుంది. నీవు ఇప్పుడు యోగివై తపస్సు చేసుకో. ఇక్కడి నుండి తప్పుకో. నీ కళ్ళతో నీ వంశ నాశనాన్ని చూడలేవు అని తల్లికి ఉపదేశించాడు. సత్యవతీదేవి అతని మాటలకు ఒప్పుకొని అంబిక, అంబాలికలకు ఈ సంగతి తెలియజేసింది. వారిద్దరితో కలిసి భీష్ముని అనుమతి తీసుకొని అడవికి వెళ్లిపోయింది. అడవిలో వారు ముగ్గురు తీవ్రమైన తపస్సు చేసి దేహాలను విడిచి అభిష్టగతులు పొందారు. పాండవులకు వైదిక సంస్కారాలు జరిగాయి. వారు తమ తండ్రి ఇంట్లోనే ఆనందంగా పెరిగారు. బాల్యంలో పాండవులు దుర్యోధనాదులతో చాలా ఆనందంగా ఆడుకునేవారు. వారితో కలిసిమెలిసి ఉండేవారు. పరుగు పందెల్లోనూ, లక్ష్యాన్ని చేరుకోవడంలోనూ, తినడంలోనూ, ధూళిని రేగొట్టడంలోనూ భీమసేనుడు ధృతరాష్ట్రుని కుమారులను అందరూ ఓడించేవాడు. అతడు మెల్లగా వెనక నుండి వచ్చి వారి తలలు పట్టుకొని ఒకరితో ఒకరిని ఢీ కొట్టించేవాడు. అతడొక్కడే ఆ అన్నదమ్ములందరినీ జుట్టు పట్టుకొని లాగుతూ నేల మీద ఈడుస్తూ ఉండేవాడు.
దానితో వారి చర్మాలు చీరుకుపోతూ ఉండేవి. వారిని 10 మందిని చంకలలో ఇరికించుకొని నీళ్ళల్లో ముంచి వారు గిలగిలా కొట్టుకుంటూ ఉంటే విడిచిపెట్టేవాడు. దుర్యోధనుడు మొదలైన బాలురు ఏదైనా చెట్టు ఎక్కి పళ్ళు కోస్తుంటే అతడు కాలితో ఆ చెట్టును తన్ని ఊపేసేవాడు. దానితో పళ్ళతో పాటు పైనున్న వారు కూడా నేల రాలేవారు. కుస్తీలో గాని, పరుగుల్లో గాని, లేదా ఏ రకమైన యుద్ధంలో గాని భీమసేనునితో పోటీ పడేవారు లేరు. అయితే భీమసేనుని బాల్య చేష్టలే కాని దుర్యోధనాదుల మీద ద్వేషం లేదు. కానీ దుర్యోధనుని మనసులో మాత్రం భీమసేనుని మీద ద్వేషం గూడు కట్టుకుంది. అతడు తన స్వభావం చేత రాత్రింబగల్లో ఎప్పుడు భీమసేనుల్లో దోషాలనే ఎంచేవాడు. మోహలోభాల కారణంగా ఎప్పుడు దోషాలనే ఎంచుతూ ఉండడంతో అతడు స్వయంగా దోషిగా మారాడు. అతడు ఒక నిర్ణయానికి వచ్చాడు. నగర ఉద్యానంలో నిద్రించే సమయంలో భీమసేనుని గంగలో పడేసి యుధిష్ఠిరుని, అర్జునుని బంధించి సమస్త రాజ్యాన్ని తానే ఏలాలని సంకల్పించాడు. ఈ నిశ్చయంతో అతడు ఒక అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. దుర్యోధనుడు ఒకసారి జలవిహారం కోసం గంగా నది తీరంలో పెద్ద పెద్ద డేరాలతో గుడారాలు వేయించాడు. అందరికీ వేరువేరు గదులు ఏర్పాటు చేయించాడు. ఆరితేరిన వంట వాళ్లతో వారు తినడానికి అనేక వంటలు చేయించాడు. దుర్యోధనుడు చెప్పగానే యుధిష్ఠిరుడు అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. అందరూ కలిసి నగరాకారం గల రథాల మీద, ఏనుగుల మీద అక్కడకు బయలుదేరారు. వారు ప్రజలందరినీ మధ్యదారిలోనే తిరిగి పంపేశారు. తాము మాత్రమే అడవి యొక్క సౌందర్యం చూస్తూ ఉద్యానవనాన్ని చేరుకున్నారు. అక్కడకు చేరుకొని రాజకుమారులందరూ ఒకరికొకరు తినిపించుకుంటూ త్రాగించుకుంటూ ఒకే చోటకు చేరారు. దుర్మార్గుడైన దుర్యోధనుడు అంతకు ముందే భీమసేనుని చంపడానికి దుర్నీతితో అతని భోజన సామాగ్రిలో విషం కలిపి ఉంచాడు. అతడు చాలా తీయగా మాట్లాడుతూ మిత్రుని వలె, సోదరుని వలె బలవంతం చేస్తూ భీమసేనునికి ఆ తినే పదార్థాలన్నీ వడ్డించాడు. తెలియక అతడు ఎంత వడ్డిస్తే అంత తిన్నాడు భీమసేనుడు. దుర్యోధనుడు తన పని పూర్తయిందని భావించాడు. తర్వాత జలక్రీడ మొదలైంది. జలక్రీడలాడుతూ భీమసేనుడు అలసిపోయాడు. అందరితో కలిసి డేరాలోకి వచ్చి నిద్రపోయాడు. అతనికి నరాల్లో విషం పాకడం చేత అచేతనుడై ఉన్నాడు. దుర్యోధనుడు స్వయంగా తాళ్లతో భీమసేనుని శరీరాన్ని శవాన్ని కట్టినట్లుగా కట్టి గంగ యొక్క ఎత్తైన ఒడ్డు నుండి నీళ్ళలోకి తోసి పారేశాడు. భీమసేనుడు అలాగే నాగలోకానికి చేరుకున్నాడు. అక్కడ విషసర్పాలు అతన్ని బాగా కరిచాయి. పాము కాటుల వల్ల కాలకూట విష ప్రభావం తగ్గిపోయింది. పాములు అతనిని మర్మస్థానంలో కూడా కాటు వేయాలని చూశాయి. కానీ అతని చర్మం కఠినంగా ఉండడం వలన ఏమి చేయలేకపోయాయి. విషం దిగిపోవడం వలన భీమసేనునికి తెలివి వచ్చింది. సర్పాలను పట్టుకొని అతడు నేలకేసి కొట్టడం మొదలు పెట్టాడు. చాలా పాములు చనిపోయాయి. ఇంకా చాలా పాములు భయపడి పారిపోయాయి. పారిపోయిన పాములు నాగరాజు వాసుకి దగ్గరికి వచ్చి వృత్తాంతమంతా విన్నపించసాగాయి. వాసుకి స్వయంగా భీమసేనుని వద్దకు వచ్చాడు. అతని స్నేహితుడు ఆర్యకుడు భీమసేనుని గుర్తుపట్టాడు. ఆర్యకుడు భీమసేనుని తాతకు తాత. అతడు భీమసేనుని ఆదరంగా పలకరించాడు. వాసుకి ఆర్యకునితో మనం ఇతనికి ఏమి కానుకగా ఇద్దాం, ధనరత్న రాశులిచ్చి పంపుదామన్నాడు. అప్పుడు ఆర్యకుడు, నాగరాజా, ఇతడు ధనరత్న రాశులను ఏం చేసుకుంటాడు? మీరు అనుగ్రహిస్తే ఆ పాత్రలలోని రసాన్ని త్రాగనివ్వండి. దాని వలన 1000 ఏనుగుల బలం కలుగుతుంది అన్నాడు. నాగులు భీమసేనుని చేత స్వస్తివాచకాలు పలికించాడు. అతడు పవిత్రుడై తూర్పునకు తిరిగి కూర్చొని రసపానం చేయసాగాడు. బలశాలి అయిన భీమసేనుడు ఒక్క గుక్కలో కుంకెడు రసాన్ని త్రాగాడు. అలా 8 కుండల రసాన్ని త్రాగి నాగులు చెప్పినట్లుగా ఒక దివ్యమైన శయను చేరి నిద్రించాడు. ఇక్కడ నిద్రలేచిన తర్వాత కౌరవ పాండవులు బాగా గెంతులేసి ఆడుకున్నారు. భీమసేనుడు లేకుండానే హస్తినాపురానికి బయలుదేరారు. అయితే భీమసేనుడు వీరికన్నా ముందే వెళ్లి ఉంటాడని వారిలో వారే అనుకున్నారు. దుర్యోధనుడు తన పన్నాగం ఫలించినందుకు సంతోషం పట్టలేకపోయాడు. ధర్మాత్ముడైన యుధిష్ఠిరుని పవిత్రమైన మనసు భీమసేనుని అవస్థను ఊహించను కూడా లేదు. అతడు దుర్యోధని కూడా తన వలె మంచివాడు అనుకున్నాడు. అతడు ఇంటికి రాగానే కుంతి వద్దకు వెళ్లి, అమ్మా, భీమసేనుడు ఇక్కడికి వచ్చాడా? మేము అక్కడ కూడా అతని కోసం చాలా వెతికాము. కానీ కడపడపోయేసరికి ఇంటికి వచ్చి ఉంటాడనుకున్నాము. మీరు అతనిని ఎక్కడకు పంపలేదు కదా? నాకు చాలా కంగారుగా ఉంది అని అడిగాడు. ఇది విని కుంతి కంగారు పడింది. ఆమె భీమసేనుడు ఇక్కడికి రాలేదని అతని కోసం వెతకమని చెప్పింది. కుంతిమాత వెంటనే విదురుణ్ణి పిలిపించి, భీమసేనుడు కనపడడం లేదు, అందరూ వచ్చేశారు కానీ అతడు రాలేదు,
దుర్యోధనుని దృష్టిలో అతడెప్పుడూ శత్రువే. దుర్యోధనుడు చాలా క్రూరుడు, నీచుడు. అతడు కోపంతో నా పుత్రుడిని చంపి ఉండడు కదా, నా హృదయం దహించిపోతుంది అని ఎంతో కంగారుగా అన్నది. అప్పుడు విదురుడు, అమ్మా, అలాంటి మాటలు నోటి వెంట రానివ్వకు. మిగిలిన వారిని జాగ్రత్తగా చూసుకో. దుర్మార్గుడైన ఆ దుర్యోధనుని అడిగితే అతడు ఇంకా మండిపడతాడు. మిగిలిన కుమారులకు కూడా ఆపద కలుగుతుంది. వ్యాసమహర్షి చెప్పిన ప్రకారం నీ కొడుకులు దీర్ఘాయువులు. భీమసేనుడు ఎక్కడ ఉన్నా తప్పక తిరిగి వస్తాడు అని సముదాయించి వెళ్ళాడు. కుంతి మాత్రం చింతిస్తూనే ఉంది. అక్కడ నాగలోకంలో బలిష్ఠుడైన భీమసేనుడు 8వ రోజు ఆ రసాన్ని పూర్తిగా అరిగించుకొని నిద్ర లేచాడు. నాగులన్నీ అతని వద్దకు చేరి అతనికి అనేక రకాలుగా ధైర్యం చెప్తూ, నీవు తాగిన రసం గొప్ప బలాన్ని ఇస్తుంది. నీవు 10,000 ఏనుగులతో సమానమైన బలవంతుడవు. యుద్ధంలో నిన్ను ఎవరు జయించలేరు. నీవు ఇప్పుడు దివ్య జలాలలో స్నానం చేసి పవిత్రమైన తెల్లని వస్త్రాలు ధరించి ఇంటికి వెళ్ళు. నీ వియోగం చేత నీ అన్నదమ్ముళ్ళు చాలా చింతాక్రాంతులై ఉంటారు అని ఊరడించారు. భీమసేనుడు మళ్ళీ అక్కడ తిని త్రాగి దివ్యాస్త్ర భూషణాలు అలంకరించుకొని నాగుల అనుమతితో పైకి వచ్చాడు. నాగులు అతనిని ఆ ఉద్యానవనం వరకు దిగబెట్టి మాయమైపోయారు. భీమసేనుడు తన తల్లి వద్దకు వచ్చి ఆమెకు అన్నగారికి నమస్కరించి తమ్ములను హత్తుకొని ఆలింగనం చేసుకున్నాడు. అందరూ ప్రేమతో ఆనందాన్ని పొందారు. భీమసేనుడు దుర్యోధనుని దుశ్చేష్టలన్నీ వర్ణించి చెప్పాడు. నాగలోకంలో తన కలిగిన కష్టసుఖాలన్నీ కూడా చెప్పాడు. ధర్మరాజు భీమసేనునికి చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు. సోదరా, ఇక మౌనంగా ఉండు. ఈ సంగతి ఎప్పుడు ఎవరితో చెప్పకు. మనం చాలా జాగ్రత్తగా ఉంటూ ఒకరినొకరం కాపాడుకోవాలన్నాడు. దుష్టుడైన దుర్యోధనుడు భీమసేనునికి ఇష్టమైన సారథిని గొంతు కోసి చంపేశాడు. విదురుడు పాండవులకు మౌనంగా ఉండమని సలహా ఇచ్చాడు. భీమసేనునికి ఒకసారి భోజనంలో విషం కలిపి పెట్టారు. ఈ సంగతి యుయుత్సుడు పాండవులకు చెరవేశాడు. అయినా భీమసేనుడు ఆ విషయాన్ని తిని అరిగించుకున్నాడు. దుర్యోధన, కర్ణ, శకునులు ఇలాగే రకరకాలుగా వారిని చంపాలని చూశారు. ఈ ప్రయత్నాలన్నీ తెలిసి కూడా పాండవులు విదురుని సలహా అనుసరించి కావాలని మౌనంగా ఉండిపోయారు. ధృతరాష్ట్రుడు మాత్రం వారందరూ కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉన్నారని అనుకున్నాడు. అతడు గురువు కృపాచార్యుని వెతికించి రప్పించి వారిని అతడికి అప్పగించాడు. కౌరవులు, పాండవులు శాస్త్రోక్తంగా కృపాచార్యుని వద్ద ధనుర్వేదం అభ్యసించారు. దుర్యోధనుడు వేసిన కుట్రలన్నీ పటాపంచలు చేస్తూ నాగలోకపు అమృతాన్ని భీమసేనుడు తాగి 8,000 ఏనుగుల బలంతో తిరిగి హస్తినాపురాన్ని చేరుకున్నాడు. ఈ సంఘటనతో కౌరవులకు అర్థమైంది ఒకటే, పాండవులను అంద చేయడం అంత సులభం కాదని. కేవలం శారీరక బలం ఉంటే సరిపోదు. కురువంశ రాజకుమారులుగా వీరికి అస్త్ర విద్యలోనూ నైపుణ్యం ఉండాలని భీష్ముడి పర్యవేక్షణలో కృపాచార్యుడి వద్ద కురువంశ రాజకుమారులు తమ ధనుర్విద్యలో తమ ప్రాథమిక విద్యను అభ్యసించారు. కానీ కురువంశ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన గురువుల జననం వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా? అసలు కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు మానవ గర్భం నుండి కాకుండా విభిన్నంగా ఎలా జన్మించారు? ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ పుట్టుక వెనుక ఉన్న ఆ విచిత్రం ఏమిటి? మహాభారతంలోనే అద్భుతమైన ఘట్టం గురు ద్రోణాచార్యుడి ఆగమనం. కృప, ద్రోణ, అశ్వత్థామల జనన రహస్యాలు వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇలాంటి మహాభారత వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.